హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? టుడే చికెన్ తందూరీ చేస్తున్నానండి. చూద్దామా మరి చికెన్ తందూరీ ఎలా చేయాలి, ఏం చేయాలనేది మీకు అందరికీ చెప్తాను క్లియర్గా అర్థమయ్యేలాగా. చికెన్ తందూరీ అంటే ఎవరికి నచ్చలేంది లేదు కదా. తందూరి అదేమో నిప్పుల మీద చేయొచ్చండి. నేను ఓవెన్లో చేస్తున్నానండి. నిప్పుల మీద కూడా నాకు వచ్చు, చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం సేమ్ ప్రాసెస్ జరుగుతుందండి. చికెన్ తందూరి ఓవెన్లో అయినా ఈ నిప్పుల మీద అయినా, కాకపోతే అక్కడ నిప్పులు వేసుకుంటాము, ఇక్కడేమో ఓవెన్ పెట్టుకుంటాము అంతే. జస్ట్ ఇది ఎలా చేయాలో ఏం చేయాలో ప్రిపేర్ చేసేది చూపిద్దామా మరి, చూద్దామా మరి? వస్తారా, చూస్తారా? చూడండి, రండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తందూరి చికెన్ తందూరి చేస్తున్నామండి. చూడండి, ఫస్ట్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను మసాలా వేసానండి. కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇంకా చిల్లీ పౌడర్ వేసామండి. నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఇందులోని. ఇంకా ఆయిల్ కూడా వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి. చూద్దాం రండి, తయారవుతుంది. అంతా మిక్స్ చేయాలండి. మిక్స్ చేశాక ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, సరిపోతుంది. గట్టిగా ఉండాలండి పెరుగు. 2 స్పూన్ వేసుకోవాలి పెరుగు, ఇలా గట్టిగా ఉండాలి పెరుగు. ఆ తర్వాత కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేయాలి, అప్పుడే చికెన్కి బాగా పడుతుంది. తందూరి అంతా ముందే మనం 1 అవర్ ముందు, 2 అవర్స్ ముందు ఎక్కించుకోవాలండి చికెన్కి, లేకపోతే అప్పటికప్పుడు అంటే కొంచెం టేస్ట్ బాగోదు. మీరు ప్రిపేర్ చేసుకుంటామండి ముందు రోజైనా ఎక్కించుకునే బాగుంటుంది ఇది చికెన్. సరే, ఇలా ఉండాలి. అన్నీ వేసేసాను నేను, మసాలాలు అన్నీ గరం మసాలా అయితే 1 స్పూన్ పడుతుందండి. ఇంకా తందూరి మసాలా 1 స్పూను, ఇంకా నెక్స్ట్ కారం 2 స్పూన్లు అండి. పెప్పర్ కూడా వేసుకోవచ్చు, పెప్పర్ 1/2 స్పూను వేసుకోవాలి. మనకు స్పైసీ కావాలంటే వేసుకొని పెప్పరు బాగా కలుపుకోవాలండి. చూసారా, బాగా కలపాలి. అందులో బాగా మసాలా అంతా ఎక్కిస్తేనే మీకు టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇలాంటి పేపర్ వేసుకోవాలండి, ఫాయిల్ పేపర్ వేసుకుంటే ఏంటంటే లోపలికి మీకు క్లీన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని. ఇంకా అన్నీ నేను మసాలా అంతా ఎక్కించేసాము, అయిపోయింది. ఇప్పుడు దాని మీద పెట్టేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. మసాలా ఫుల్గా ఎక్కాక మేము 1 గంట తర్వాత ఓవెన్లో పెట్టేసుకోవడమేనండి. మేము 1 గంట పెడుతున్నాం. మీరు ముందు రోజు నానబెట్టేసుకున్నా పర్వాలేదు, ఏం పర్వాలేదు. 1 రోజు ముందైనా ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. అయిపోయిందండి, మసాలా అంతా ఎక్కించేసాము, అన్నీ అయిపోయి. ఇప్పుడు మూత పెట్టుకోవడమే. 1 గంట, గంటన్నర ఉంచాక కుక్ చేసుకోవాలండి. వీడియో మిస్ చేయకండి, చూడండి. మూత పెట్టేసి 1 గంట తర్వాత పెట్టుకోవడం అండి. నేను 1 అవర్ తర్వాత మూత తీసుకుంటున్నానండి. 1 అవర్ అయింది. నేను అంతా మసాలా కలిపేసుకొని, మీకు మసాలా అంతా కలపడం చూపించాను కదా. నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. 1 అవర్ తర్వాత ఇలా వాటర్ గట్ట ఏమీ రాలేదు, చూసారా. 1 అవర్ అయినా వాటర్ వేసుకోకూడదు, దాంట్లో ఆయిల్, పెరుగు వేసుకోవాలి. గడ్డ పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, నిమ్మకాయ వేసుకోవాలి. చూపించాను కదా ఫస్ట్. మరి ఓవెన్లో పెట్టేసుకుందామా? ఏమి చికెన్ తందూరియా. మరి రండి పెట్టుకుందాం, చూద్దాం. ఆల్రెడీ పెట్టాను చూడండి, పెట్టేశాను. క్లోజ్ చేసేస్తున్నాను. 400 పెట్టుకున్నామండి మేము. ఆల్రెడీగా అవుతుంది, అయ్యాక మళ్ళీ చూపిస్తాం. చూడండి, అవుతుందండి. ఇంకానా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడి నుంచి నోరు ఊరిపోతుంది, ఎంత బాగుందో చూడండి. అయ్యిందండి, 1 సైడ్ అయ్యింది, ఇంకో సైడ్ అవ్వాలి. మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ తిరగేయాలి, ఇటు నుంచి అటు తీసుకొని. చూసారా, బయటికి తీసుకోవాలండి, బయట తీసి తిప్పాలి. చూసారా ఎంత బాగా కాలింది. 1 సైడ్, ఇంకో సైడ్ కాలాలంటే అలాగా తిప్పుకోవాలండి. మనం తిప్పుకుంటేనే కాలుతుంది, అలా వదిలేకండి. 1 సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ మాత్రం కంపల్సరీగా తిప్పాలి.
అయిపోయిందండి. ఒక సైడ్ అంతా అయ్యింది, ఇంకో సైడ్ అవ్వాలి. 20 మినిట్స్ ఉండాలండి. ఒక సైడ్ 20, ఒక సైడ్ 20 అండి. 40 మినిట్స్లో అయిపోద్ది తందూరి, చికెన్ తందూరి. మళ్ళీ మూత వేసేసుకుంటున్నాం. అయిపోయిందండి, చికెన్ తందూరి అయిపోయింది. చూసారా, డన్, రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకోవడమే. ఇలా ఉండాలండి. ఇది చూసారా, వాటర్ అంతా ఎలా ఇంకిపోయిందో, దానికి బాయిల్ అయిపోయి ఫ్రై అయిపోయింది. చూసారా ఎలా అయిపోయిందో. ఓవెన్లో అన్నీ రెడీ అయిపోయింది ఫుల్గా. మొత్తం అంతా ఎంత నీట్గా కలర్ చూసారా ఎలా వచ్చిందో. ఇంకంతేనండి. ఇప్పుడు ఇది ఉందో, ఈ పీస్ నేను బ్యాక్ సైడ్ తిప్పుకున్నాను కదా, ఇలా అంతే. ఇంకా అయిపోయినట్టేనండి. జ్యూసీగా ఫ్రైగా భలే ఉంది చూడండి, చాలా బాగుంది. ఇంకెందుకండి, ఎలా ఉందో టేస్ట్ చెప్తా చూడండి. అయిపోయిందండి. చూసారా కలర్ఫుల్గా ఉంది. ఇంకా మీకు ఇంకా గట్టిగా ఇదిగా కాలాలి అనుకుంటే, ఇదిగా అంటే కొంచెం ఇంకా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి డీప్ ఫ్రైగా ఉంటే అందులో పెట్టుకోండి. లేదంటే నిప్పులు ఉంటే నిప్పుల మీదైనా పెట్టుకోవచ్చు. మేము నిప్పులు వెలిగించలేదు కాబట్టి మేము దీంట్లోనే పెడుతున్నాను నేను. అప్పుడు ఈ సైడ్ కూడా అయిపోతుంది. చూసారా, ఈ సైడ్ కూడా అవుతుంది. ఈ సైడ్ లేదు ఇంకా ఓవెన్లో పెట్టుకోవాలనుకుంటే ఓవెన్లో కూడా పెట్టచ్చు మనం. చూడండి, ఇది ఇలా ఈ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి, లేదు సాఫ్ట్గా ఉండే బాగుంటుంది అనుకుంటే, జ్యూసీగా ఉండాలంటే, చికెన్ అయితే ఉడికిపోయింది, మనకు ఫ్రైగా కావాలనుకుంటే ఇలా చేసుకోవాలి. చూసారా, ఇది జ్యూసీగా ఉంటుంది. ఇలాగే బిర్యానీలో వేసేసుకోవచ్చు కావాలంటే. ఎలా ఉందో మా పాప చూస్తుందండి, చూడండి, తింటుంది. బాగుంది, సూపర్గా యమ్మీగా టేస్టీగా ఉంది. చికెన్ రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాం. నమస్తే, ఉంటా, బాయ్ బాయ్ అండి.